హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మది నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న సందర్భంగా ఆమె తరపున ఆమె పిల్లలు ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ప్రస్తుతము నర్గిస్ జైలు జీవితం గడుపుతున్న సందర్భంలో ప్యారిస్లో ప్రవాసంలో ఉన్న ఆమె 17 ఏళ్ల కవల పిల్లలు ఆలీ కియానా రహమానీలు తండ్రితో కలిసి ఆదివారము నార్వే రాజధాని ఓస్లోలో చేరుకొని పురస్కారాన్ని స్వీకరించారు. ఇరాన్లో మరణశిక్షణలకు వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం పోరాడినందుకు గాను నర్గిస్కు అక్టోబర్లో నోబెల్ శాంతి బహుమతి లభించిన సంగతి తెలిసిందే. ఓస్లోలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మొహమ్మది పంపిన సందేశాన్ని ఆమె కుమార్తె కియానా చదివి వినిపించారు. నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న 19వ మహిళగా, రెండో ఇరాన్ మానవ హక్కుల కార్యకర్తగా మొహమ్మది రికార్డులకు ఎక్కారు. అమెరికాలో టెన్నసీ రాష్ట్రంలో సుడిగాలులు విధ్వంసం సృష్టించాయి. వీటి దాటికి శనివారం 6 మృత్యువాత పడ్డారు. మరో 23 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రులకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. సుడిగాలుల విధ్వంసానికి టెన్నసీ నగరంలో ఇల్లు ధ్వంసం కావడంతో పాటు శనివారం రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సుడిగాలులు నగరాన్ని తాకాయి. టెన్నసీని మరిన్ని సుడిగాలులు తాకే అవకాశం ఉందంటూ జాతీయ వాతావరణ సర్వీసు హెచ్చరించింది. ఫ్రాన్స్లోని సెర్గీలో ఆదివారం నాడు ఆవిష్కరించిన ప్రఖ్యాత తమిళ కవి తిరువల్లువర్ విగ్రహం. ఒక తమిళ కవి విగ్రహాన్ని విదేశాలలో ఆవిష్కరించడం చాలా ఆనందదాయకంగా చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ స్కౌ ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని సామాన్య ప్రజల బతుకు ఛిద్రమవుతుందంటూ అక్కడి పౌరుల పరిస్థితిని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పాలస్తీనా ప్రజలు మానవతా సహాయం అందించేందుకు ఏకైక మార్గం గాజా, ఈజిప్టుల మధ్య ఉన్న రఫా సరిహద్దు మాత్రమే. ఇక్కడ కాల్పుల విరమణ అనంతరం దాడులను మరింత తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్ అన్ని సరిహద్దులను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో ప్రజలు అవసరమైన సామాగ్రితో కొంత భాగంగానే గాజాకు వెళ్తున్నారంటూ తెలిపారు. COP28 సదస్సులో భారత్, అమెరికాల మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది. 2027కు 50,000 విద్యుత్ బస్సులకు అమెరికా రుణ సహకారాన్ని అందిస్తుందంటూ ఈ ఒప్పందంలో ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య ఉద్గారాలను విడుదల చేయాలని విద్యుత్ వాహనాలను మన భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి. ఈ సందర్భంగా విద్యుత్ బస్సుల తయారీ, వినియోగాన్ని మరింత పెంచేందుకు అమెరికాతో కుదుర్చుకున్న సంయుక్త రుణజారీ వ్యవస్థ మద్దతును ఇందుకు ఇస్తుంది. విద్యుత్ బస్సుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు అవసరమైన రుణాలను పొందేందుకు గ్యారంటీగా $390 మిలియన్ అంటే సుమారుగా 3,200 కోట్ల నిధిని ఉపకరిస్తుందంటూ తెలిపింది. విద్యుత్ బస్సుల ధరలు తగ్గేలా చూసేందుకు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దేశీయ ఐటీ రంగ ఆదాయ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరం నాడు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6% ఉండవచ్చంటూ దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 3-5% మధ్య ఉండొచ్చంటూ అభిప్రాయపడింది. ఈ ఆదాయ వృద్ధిలో మందగమనం వల్ల కంపెనీ నియామక ప్రణాళికలపైన ప్రభావం పడొచ్చంటూ తెలిపింది. వచ్చే 2-3 త్రైమాసికాలలో కొత్త సిబ్బందిని చేర్చుకునేందుకు ప్రక్రియ స్తబ్దుగా ఉండొచ్చంటూ 2022-23లో $250 మిలియన్ అంటే సుమారుగా 20.75 లక్షల కోట్ల స్థాయికి ఐటీ పరిశ్రమ చేరుకుంటుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే కూడా 9.2% వృద్ధిను నమోదు చేసుకుంటుంది. నిర్వహణ లాభాల మార్జిన్లు తగ్గుతూ మధ్యకాలానికి వేతన వ్యయాలను స్థిరీకరించుకొని ఉద్యోగుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటూ కంపెనీ భావిస్తుందంటూ ఇక్రా పేర్కొంది. జుబిలెంట్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎండి సిఇఓ మను అహుజా 55 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అహుజా ఆకస్మిక మరణం
కంపెనీకి తీరని నష్టం ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో జుబిలెంట్ ఇండస్ట్రీస్ పేర్కొంది. ఆయన మృతికి నివాళులర్పిస్తూ సంతాపం తెలిపారు. 2018 మేలో అహూజా జుబిలెంట్ ఇండస్ట్రీలో చేరారు. కంపెనీ అనుబంధ సంస్థ అయిన జుబిలెంట్ అగ్రి అండ్ కస్టమర్ ప్రొడక్ట్స్కు ఆయన పూర్తిస్థాయి డైరెక్టర్గా CEO కూడా బాధ్యతలు నిర్వహించారు. జంషెడ్పూర్ XLRI పటియాలా తాఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో అహూజా విద్యాభ్యాసం చేశారు. భారత్కు దక్షిణాసియాలకు చెందిన పలువురు కంపెనీల్లో పనిచేసిన అనుభవం తనకు ఉంది. ఉత్తరప్రదేశ్లోని దుహాయి నుంచి మోదీనగర్ వరకు నమో భారత్ రైలును ఆదివారం నాడు ప్రయోగాత్మకంగా నడిపారు. దుహాయి నుంచి బయలుదేరిన రైలు తొలుత మురాద్నగర్ స్టేషన్ దాకా, ఆ తర్వాత 12 కిలోమీటర్ల దూరంలోని మోదీనగర్ సౌత్ వరకు సాధారణ వేగంతో వెళ్ళిందంటూ అధికారులు తెలిపారు. దుహాయి నుంచి మేరట్ సౌత్ వరకు 25 కిలోమీటర్ల ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ రీజనల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను త్వరలోనే ప్రారంభిస్తామంటూ తెలిపారు. ఆ సన్నాహక భాగంలోనే తాజాగా ప్రయోగాత్మకంగా పరుగును నిర్వహించామంటూ తెలిపారు. సాహిబాబాద్ నుంచి దుహాయి దాకా నమో భారత్ సేవలను ప్రధాని మోదీ ఈ ఏడాది అక్టోబర్ 20న ప్రారంభించారు. వికసిత్ భారత్ @ 2047 వాయిస్ ఆఫ్ యూత్ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రాజ్భవన్లలో ఏర్పాటు చేసే వర్క్షాప్లలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు. అనంతరం వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యాసంస్థల అధిపతులు, బోధనా సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశానికి సంబంధించిన ప్రణాళికలో యువతను భాగస్వాములను చేయడమే మోదీ దార్శనికత అంటూ PMO కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ యువత ఆలోచనలు పంచుకోవడానికి వికసిత్ భారత్ @ 2047 వేదికగా మారనుందంటూ తెలిపారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి వర్క్ షాపులు కీలకంగా మారనున్నాయంటూ 2027 నాటికి భారతదేశానికి వికసిత్ భారత్ 2047 అనే కార్యక్రమం ప్రారంభించడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 2047 సంవత్సరానికి 100 సంవత్సరాలు ముగించుకుంటున్న సందర్భంగానే ఈ వాయిస్ ఆఫ్ యూత్ వికసిత్ భారత్ 2047 అనే ప్రోగ్రాంను నేడు ప్రారంభించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. జంట హత్యల నిందతో జైలు పాలై లా చదివి నిర్దోషిగా బయటపడ్డ మేరట్ యువకుడు. ఉత్తరప్రదేశ్కి చెందిన అమిత్ చౌదరి. ఇతని కథ చాలా భిన్నంగా ఉంది. ఇతడు 12 ఏళ్ల క్రితం మేరట్లో జరిగిన 2 కానిస్టేబుల్ హత్య కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. గ్యాంగ్స్టర్ ముద్ర కూడా వేశారు ఇతనికి. వాస్తవానికి హత్యలు జరిగిన సమయంలో అమిత్ మేరట్లోనే లేడు. షామ్లీ పట్టణంలో తన సోదరి ఇంట్లో ఉన్నాడు. అయినప్పటికీ ఈ కేసులో అరెస్ట్ అయిన 17 మందిలో అమిత్ను కూడా చేర్చారు. జైల్ కైల్ అనే వ్యక్తికి చెందిన ముఠాలో సభ్యుడిగా ఉంటూ హత్యకు కుట్ర పన్నారంటూ ఆరోపించారు. దీంతో అమిత్ 2 ఏళ్ల పాటు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. ఈ సంక్షోభాన్ని సదవకాశంగా తీసుకొని జైలు జీవితం గడుపుతూనే లా చదువుకొని నిర్దోషిగా బయటపడ్డాడు. ఇది చాలామందికి ఒక స్ఫూర్తిదాయకంగా జైలర్లు సహకరించారు. అమిత్ను గ్యాంగ్స్టర్గా ఉంటే బ్యారక్లలో కాకుండా వేరే చోట మార్చారు. అలా 2 ఏళ్లు జైలు జీవితం తర్వాత 2013లో అమిత్ బెయిల్ మీద విడుదలయ్యారు. నిర్దోషిగా నిరూపించుకోవడం ద్వారా తన కుటుంబం తిరిగి తలెత్తుకునేలా తిరిగి చేయాలని అమిత్ నిశ్చయించుకున్నాడు. కుంగుబాటు ఆలోచనలు పక్కన పెట్టి BA LLM పూర్తి చేశాడు. బార్ కౌన్సిల్ పరీక్షల్లోనూ ఉత్తీర్ణులయ్యాక చట్టపరమైన అంశాలపైన వచ్చిన పట్టుదలతో తన కేసును తానే చేపట్టాడు. డిసెంబర్ 10 అనగానే మనకి మానవ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ సందర్భంగా భారత రాజధాని న్యూఢిల్లీలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా భారత్ మండపంలో భారతీయ
జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్ఖడ్ పాల్గొన్నారు. ఏ దేశం మానవ హక్కులతో కూడా విరాజిల్లటం లేదంటూ స్పష్టం చేశారు. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ, జీవన నాణ్యత, సామాజిక ఐక్యత తదితర అంశాలపైన పడే ప్రభావం, జాతీయ స్థాయిలో ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత్లో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ షోంబీ షార్ఫ్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పంపిన సందేశాన్ని చదివి ఈ సందర్భంగా వినిపించారు. ఉచితాల పేరుతో నేడు సమాజంలో నెలకొన్న పోటీ రాజకీయాలతో వ్యయ ప్రాధాన్యాల వక్రీకరణ జరుగుతుందంటూ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆందోళనను కూడా వ్యక్తం చేశారు. గ్రహాల ఉపరితలాన్ని పరిశోధించడానికి ఉపయోగపడే రోవర్ను గుజరాత్కు చెందిన విద్యార్థులు తయారు చేశారు. దీన్ని 1,50,000 వ్యయంతో రూపొందించడంతో విశేషం. అగస్త్య అనే పేరుతో ఈ రోవర్ను సూరత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 25 మంది విద్యార్థులు 4 నెలల్లోనే సిద్ధం చేయడం విశేషం. సాధారణంగా ఈ రోవర్ తయారీకి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ తాము చౌకగా దీన్ని రూపొందించామంటూ ఈ విద్యార్థులు తెలిపారు. అగస్త్య అనే రోవర్ను ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఇందులో మొబైల్ ల్యాబ్, మ్యానిపులేటర్, జీపీఎస్ మాడ్యూల్, స్కాన్ మాడ్యూల్, కొలేషన్ సిస్టమ్, లైడార్ సాంకేతికత వంటి ఉన్నాయి. ఇది గ్రహాల ఉపరితలంపై తిరగడం, నమూనాలను సేకరించడం, డేటాను పంపించడం వంటి పనులను ఇది చేయగలదు. మట్టి నమూనాలను సేకరించి వాటిలో నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి మూలకాల ఉనికిని గుర్తించగలదు. ఇది దాదాపుగా 3 నుంచి 4 కిలోల బరువును ఎత్తగలదు. స్వయంచాలిత వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే అగస్త్య వెంటనే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. అలాగే టెలిమోడ్లోకి వెళ్తుంది. దీంతో నియంత్రణ కేంద్రం నుంచి దీన్ని నిర్వహించవచ్చు. ఇంటర్నేషనల్ రోవర్ ఛాలెంజ్ ఛాంపియన్షిప్ పోటీలో మొదటి రౌండ్ను అగస్త్య విజయవంతంగా పూర్తి చేసింది. వచ్చే ఏడాది కోయంబత్తూరులో జరిగే 2వ రౌండ్లో కూడా ఇది పోటీ పడనుంది. బీఎస్పీ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినాయకురాలైన మాయావతి తన రాజకీయ వారసుని ప్రకటించారు. తన మేనల్లుడైన ఆకాష్ ఆనంద్ను ఉత్తరాధికారిగా నియమించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడాది కాలంగా ఆకాష్ ఆనంద్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మాయావతి తర్వాత పార్టీ పగ్గాలు ఆయన చేపట్టనున్నారు. ఆకాష్ ఆనంద్ మాయావతి తమ్ముడి కుమారుడు. లండన్లో ఎంబీఏ చదివారు. 2017లో బహుజన సమాజ్వాదీ పార్టీలో చేరిన ఆయన 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2022లో రాజస్థాన్లో అజ్మీర్లో పార్టీ వర్గాలు చేపట్టిన పాదయాత్రతో పాటు ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేపట్టిన స్వాభిమాన్ సంకల్ప యాత్రలో ఆయన కీలకంగా వ్యవహరించిన సందర్భంగా ఆకాష్ ఆనంద్కు బీఎస్పీ పగ్గాలు అప్పచెప్పాలని మాయావతి చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన భారత రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు అన్న అంశంపైన సోమవారం సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. కాశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపైన పోలీసులు సమీక్షలు నిర్వహించారు. 370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 6 సభ్యుల ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘకాలంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా ఆ తీర్పును సోమవారం వెలువరిస్తామంటూ సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పేర్కొంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 858, రాష్ట్రంలో 264 కేసులు నమోదయ్యాయి. ఈ వదంతులను ప్రచారం చేస్తే కూడా కేసులే అంటూ దీనిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం విప్లవం సామాజిక మాధ్యమాల ద్వారా సామాన్యుడికి చేరువైన తరుణంలోనే ఈ సులభంగా ఫేక్ వార్తలు అనేవి ఒకచోట నుంచి ఒకటికి నకిలీ వార్తలు మెసేజ్లను వ్యాప్తి చేసిన వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేస్తూ అవకాశం ఉంది. ప్రస్తుతము ప్రజలకు నిత్య జీవితంలో సామాజిక మాధ్యమాలు విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఇదే అదునుగా కొందరు వాస్తవాలను కంటే వదంతులను ఎక్కువగా వ్యాప్తి చేస్తున్నారు. ఈ కారణంగా ఇబ్బందులు తలెత్తుతుందో వాటిని కట్టడి చేసేందుకు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం నేరం దీనికి ఐటీ చట్టం 2000 సంవత్సరం జోడించి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇందులో నేరం నిరూపితమైతే 3 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. తెలంగాణలో కొన్ని దృష్టంతా పరిశీలిస్తే ఒక మహిళా రాజకీయ నేతకు విదేశాల్లో ఖరీదైన ఇళ్లున్నాయంటూ యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేసేందుకు హైదరాబాద్, హుజూరాబాద్లకు చెందిన 2 విలేకరులు పోలీసులను అరెస్టు కూడా చేశారు ఈ చట్టం కింద. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన మనవరాలైన జశోధర 5 సంవత్సరాల బాలిక ప్రధానిని ప్రశంసిస్తూ చేసిన పద్యగానాన్ని ఎక్స్లో పోస్ట్ చేయగా ప్రధాని ప్రతిస్పందించాడు. చిన్నారి పాడిన పద్యం సృజనాత్మకంగా ప్రశంసనీయమని, ఆ మాటలు గొప్ప శక్తికి మూలమని వ్యాఖ్యానించారు. దత్తాత్రేయ తన విజయలక్ష్మి పెద్ద కుమార్తె జశోధర ఇటీవల రామ్నగర్లో తన నివాసంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా ఈ పద్యం పాడగా దత్తాత్రేయ సెల్ ఫోన్లో చిత్రీకరించి ఎక్స్లో పోస్ట్ చేశారు. డిసెంబర్ 4 ప్రతి సంవత్సరము నౌకాదళ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా విశాఖ సాగర తీరంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన నౌకాదళ విన్యాసాల అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా మిగ్జామ్ తుఫాన్ నేపథ్యంలో వాయిదా వేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని యుద్ధ నౌకల నుంచి చేపట్టిన విన్యాసాలను వీక్షకులు చూసి మంత్రముగ్ధులయ్యారు. విశాఖ సాగర తీరంలో నేవీ డే వేడుకలను ఈ చిత్రపటంలో మనం చూడవచ్చు. సాయుధ శకటాలతో నౌకాదళ సిబ్బంది విన్యాసాలు జరిపారు. సముద్రంలో ఆయిల్ రిగ్ నమూనాలను పేల్చడంతో భారీగా ఏర్పడిన మంటలు. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సహాయంతో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అసభ్యంగా మార్చివేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలు ఆన్లైన్ నుంచి తొలగించేందుకు పోలీస్ శాఖతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం సహాయం చేస్తున్నాయంటూ చెప్తున్నారు. బ్రిటన్కు చెందిన రివెంజ్ ఫోన్ హెల్ప్లైన్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న స్టాఫ్ ఎన్సిఐఐ వెబ్సైట్ ద్వారా ఇలాంటి వాటిని తొలగించుకోవచ్చని చూస్తున్నారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు, అసలు చిత్రాలకు ఈ వెబ్సైట్లో నమోదు చేస్తే ఆన్లైన్ సామాజిక మాధ్యమాల నుంచి ఆయా ఫోటో సంస్థలను తొలగిస్తుందంటూ చెప్పారు. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల తొలగింపునకు స్టాఫ్ ఎన్సిఐఐ అనే వెబ్సైటు సేవలందిస్తున్న బ్రిటన్ స్వచ్ఛంద సంస్థ పోలీసుల ఫిర్యాదుతో నిందితులపైన చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది. ఈ స్టాఫ్ ఎన్సిఐఐ అనే వెబ్సైటు ఈ విధంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో తమ మార్ఫింగ్ ఫోటోలు ఉన్నట్లు గుర్తిస్తే స్టాఫ్ NCII.org వెబ్సైట్ను సందర్శించి మీరు ఏ తరహా బాధితులో ఆప్షన్ ఎంచుకొని ఆయా వివరాలను నమోదు చేయాలి. బాధితులు మైనర్లైతే అక్కడే ఉండే 2 ఇతర వెబ్సైట్ లింకులపై క్లిక్ చేయాల్సి వస్తుంది. ఫిర్యాదు చేయాలి. ఆన్లైన్ నుంచి తొలగించాల్సిన మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు ఎంపిక చేసుకొని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఫోటోలో ఉన్నప్పటి వయసు, వీడియోలో ఉన్న వ్యక్తులెవరు, వీడియో ఫోటోలో ఏ పరిస్థితుల్లో ఉన్నారు, సమయం, ప్రాంతం, దుస్తులు ధరించారా లేదా వంటి వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఆ వివరాలతో ఓ కేసు నమోదు చేసి మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు ఆన్లైన్లో కనిపించకుండా నిర్వాహకులు తొలగిస్తారు. ఫిర్యాదుకు 6 అంకెల రహస్య కోడ్ను పంపిస్తారు.
దీని ద్వారా కేసు పురోగతిని కూడా తెలుసుకోవచ్చు. ఈ కోడ్ను మర్చిపోయినా పోగొట్టుకున్న కేసు పురోగతి తెలుసుకోలేరు. ఈ వెబ్సైట్లో నమోదు చేసిన ఫోటోలు, వీడియోలు రహస్యంగా ఉంచుతారు. ఛత్తీస్గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయ్. భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానున్నారు. గిరిజన నేత అయిన ఆయన్ని పార్టీ శాసనసభ పక్షనేతగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధిష్టాన పరిశీలకులు అర్జున్ మొండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ సమక్షంలో రాయ్పూర్లో నిర్వహించిన సమావేశానికి 54 మంది నూతన శాసనసభ్యులు హాజరయ్యారు. గిరిజన నాయకుడికి అవకాశం ఇచ్చిన కమలదళం. నిద్రలో మనకు రకరకాల కళలు వస్తుంటాయి. కొన్ని భయపెట్టేవి కాగా మరికొన్ని ఉల్లాసపరిచేవి కూడా ఉంటాయి. కళల్ని సైతం నియంత్రించే అద్భుతమైన పరికరాన్ని అమెరికాకు చెందిన ప్రోఫెటిక్ అనే అంకుర సంస్థ అభివృద్ధి చేస్తుంది. ఈ వినూత్న పరికరానికి హలో అని నామకరణం చేశారు. మన స్వప్నాలను నియంత్రించడానికి మనం ఎలాంటి కళలు కనాలో నిర్దేశించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కెరీర్కు అవసరమైన నైపుణ్యాలు సాధించేలా ఒక స్వప్నాల ద్వారానే ప్రణాళిక రచించుకోవచ్చంటూ ఈ హలో సాధనం ఒక కిరీటంలో ఉంటుందంటూ ఇది అల్ట్రాసౌండ్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు తలకు దీన్ని ధరించాలి. ఈ పరికరం ధర 1,25,000 నుంచి 1,66,000 మధ్య ఉండొచ్చంటూ ప్రోఫెటిక్ సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కొత్త ఉత్తర్వు జారీ చేశారు. దీంట్లో కార్పొరేషన్కి సంబంధించిన పదవులన్నింటినీ చైర్మన్లను, వైస్ చైర్మన్లను తొలగించారు. ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ ప్రభుత్వం. పదవి విరమణ చేసిన ఇంకా సర్వీసులో కొనసాగిస్తున్న ఉద్యోగస్తుల వివరాలను కూడా సేకరించారు. ఇలా సేకరించిన వారిలో తెలంగాణ ఆగ్రోస్ సంస్థ, రైతు బంధు సమితి, విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్ఫెడ్ సంస్థ, సహకార నూనె గింజల అభివృద్ధి సమాఖ్య, సహకార సమాఖ్య, గోదాముల సంస్థ, మత్స్య సహకార సంఘాలు, గొర్రెల మేకల అభివృద్ధి సమాఖ్య, డైరీ డెవలప్మెంట్ బోర్డు, కల్లుగీత కార్మికుల సహకార సంస్థ, అత్యంత వెనకబడిన తరగతుల సంస్థ, పౌర సరఫరాల సంస్థ, గ్రంథాలయాల పరిషత్తు, ఉన్నత విద్యామండలి, పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ, అటవీ అభివృద్ధి సంస్థ, మీడియా అకాడమీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, హస్తకళల అభివృద్ధి సంస్థ, పవర్లూమ్ టెక్స్టైల్ అభివృద్ధి సంస్థ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, టీఎస్ఐఐసి, టీఎస్ఐడిసి, నీటి వనరుల అభివృద్ధి సంస్థ, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా బోర్డు, కనీస వేతనాల సలహా బోర్డు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, శాతవాహన అభివృద్ధి సంస్థ, స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ, నిజామాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ, సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ, మహబూబ్నగర్ పట్టణాభివృద్ధి సంస్థ, హజ్ కమిటీ, ఉర్దూ అకాడమీ, మైనార్టీ కార్పొరేషన్, మిషన్ భగీరథ, రుణ విముక్తి కమిషన్, బేవరేజెస్ కార్పొరేషన్, రోడ్ల అభివృద్ధి సంస్థ, ఆర్టీసీ, ట్రైకార్, జీసీసీ, ఎస్సీ కార్పొరేషన్, వికలాంగుల కార్పొరేషన్, తెలంగాణ ఫుడ్స్, మహిళా సహకార సంస్థ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్, సాహిత్య అకాడమీ, స్పోర్ట్స్ అథారిటీ, వీరితో పాటు ఉన్నత విద్యామండలి, వక్ఫ్ బోర్డు, మత్స్యకార సహకార సంఘాలు, సమాఖ్య వైస్ చైర్మన్ మొదలైన వారి దాదాపుగా 54 పదవులకు సంబంధించిన కార్పొరేషన్ల పదవులన్నింటినీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ ప్రభుత్వంలో మొత్తాన్ని రద్దు చేశారు. ఇక గేమ్స్కు సంబంధించిన, స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రపంచ సిరీస్ తైపీ ఓపెన్లో విజయవాడ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రజతం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్లో సురేఖ 145-146 తేడాతో సహచర భారత ఆర్చర్ పర్నీత్ కౌర్ చేతిలో పరాజయం పాలైంది. క్వాలిఫికేషన్లో 594 పాయింట్లతో సురేఖ అగ్రస్థానంలో నిలవగా ఫర్నీత్ 589 సెకండ్ ప్లేస్లో సొంతం చేసుకుంది. కానీ ఫైనల్లో సురేఖ కంటే ఫర్నీత్ మెరుగ్గా రాణించింది. తొలి సెట్లో 30-29 పసిడి 4ను సురేఖ గొప్పగా
ఆరంభించింది. రెండో సెట్లో 29-29తో సమానమైంది. మూడో సెట్లో 28-29తో వెనకబడ్డ సురేఖ నాలుగో సెట్లో 30-29తో పుంజుకొని ఓవరాల్గా 117-116తో ఆధిక్యంలో నిలిచింది. కానీ చివరి సెట్లో ఆమె రెండుసార్లు 9 పాయింట్స్ చొప్పునే సాధించి దీంతో 28-30తో వెనకబడిపోయింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇదే విభాగంలో భారత ఆర్చర్లు మధ్య జరిగిన పతాక పోరులో ఆమె రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఆతిథ్యం వెస్టిండీస్ సత్తా సాటింది. కేసీ కార్టీ 50, రొమారియో షెఫర్డ్ 41 నాట్అవుట్ చెలరేగడంతో మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పైన విండీస్ విజయం సాధించింది. జూనియర్ మహిళల హాకీ ప్రపంచ కప్ను భారత్ 9వ స్థానంలో ముగించింది. చివరి వర్గీకరణ మ్యాచ్లో భారత్ సడన్ డెత్తో 3-2 గోల్స్తో అమెరికాను ఓడించింది. ఈ మ్యాచ్లో భారత్కు 9వ స్థానం దక్కింది. భారత్ డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్ట్రో సత్తా చాటారు. గువాహటి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో అశ్విని తనాషా జోడీ 21-13, 21-19తో సుగ్యున్ చిన్ హ్యూ చైనీస్ తైపీ జంటపైన విజయం సాధించారు. ప్రో కబడ్డీ లీగ్లో తలైవాస్ బెంగాల్ గెలుపొందాయి. కెప్టెన్ మనీందర్ సింగ్ 16 అదరగొట్టిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో ఆదివారం బెంగాల్ వారియర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ మధ్య జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 48-38తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. ఇక మరో మ్యాచ్ చూసినట్టయితే దీంట్లో విరామ సమయానికి 41-33తో ఆధిపత్యాన్ని పెంచుకున్న బెంగాల్ అదే జోరుతో విజయాన్ని అందుకుంది. బెంగాల్ జట్టుతో మనీందర్, శుభ్ షిండే 11, నితిన్ 7 రాణించారు. T20 ఇంగ్లాండ్ పైన జరిగిన సిరీస్లో ఎట్టకేలకు చివరిగా ఓ విజయాన్ని సాధించింది భారత్ టీము. ఇంగ్లాండ్పై గెలిచిన భారత్ టీము ఈ T20లో ఒకసారి స్కోర్ బోర్డును మనం పరిశీలించినట్టయితే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మొత్తం 20 ఓవర్లలో 126 ఆల్అవుట్ అయింది. ఇండియా ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 స్కోర్తో విజయం సాధించింది. భారత్కి దక్షిణాఫ్రికాకి మధ్య తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆదివారం ఒక్క బంతి కూడా పడలేదు. వర్షం ఎంతకి తగ్గకపోవడంతో అసలు టాసే వేయకపోవడంతో సాధ్యం కాలేదు. వచ్చే ఏడాది T20 ప్రపంచ కప్కు సరైన కూర్పు గురించే ప్రక్రియ ఆరంభించాలంటూ టీమిండియా ఆట జరగకపోవడం నిరాశ కలిగింది. ఈ T20 ప్రపంచ కప్ కన్నా ముందు మాకు చాలా తక్కువ అంతర్జాతీయ మ్యాచ్లు ఉంటాయంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఇవి డిసెంబర్ 11, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.